గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సరస్వతి పవర్లోని వాటాలన్నీ నావే, వాళ్ళకేమీ లేవు, జగన్ భారతి అనవసరంగా షర్మిలను అవుతున్నారు, ఆస్తివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు, పిటిషన్ విచారణార్హం కాదు, ఎన్సీఎల్టీలో విజయమ్మ కౌంటర్, సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని, జగన్ భారతిరెడ్డి ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కి వైఎస్ విజయమ్మ నివేదించారు. సరస్వతి లిమిటెడ్తో కానీ గిఫ్ట్ డీడ్తో కానీ షర్మిలకు సంబంధం లేదని, అయినా తన కుమారుడు జగన్ కోడలు భారతిరెడ్డి షర్మిలను వాటాల బదలాయింపు వాదాల్లో లాగుతున్నారన్నారు. జగన్కు షర్మిలకు ఉన్న ఆస్తివాదాలను ఇక్కడ తీసుకురావడం ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించడానికేనన్నారు. సరస్వతి వాటాలపై సర్వ హక్కులు తనవేనని, వారిద్దరి ఆస్తివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకునే విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని, తనను ఇంత ఆవేదనకు గురి చేయడం జగన్ భారతికి సరికాదన్నారు. సరస్వతి వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలని చట్ట ప్రకారం తన పేరు బదలాయించారని, షర్మిల భవిష్యత్ ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ని తనపై విశ్వాసంతో చేసి ఇచ్చానడం అవాస్తవమని పేర్కొన్నారు. ప్రస్తుతం సరస్వతిలో జగన్ భారతీయులకు వాటాలేమీ లేవని, ఇందులో 99.75% వాటాలు తనవేనని విజయమ్మ స్పష్టం చేశారు. కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని, భారీ జరిమానాతో కొట్టేయాలని కోరారు. సరస్వతిలో అనుమతి లేకుండా జరిగిన వాటాల బదలాయింపు నిలిపివేయాలని, వాటాదారుల రిజిస్టర్లో పేర్లను మార్చి తన వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ భారతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు. విజయమ్మ పేర్కొన్న వివరాలు ఇవన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. అయితే అవును మా రాజా, చెప్పుడు మాటలు విన్నా, తప్పు చేశా, అప్పుడేదో అలా మాట్లాడేశా, పశ్చాత్తాపడుతున్న ఎస్పీ ఎదుట అంగీకరించిన పోసాని విచారణకు సహకరించకుండా తొలుత మొండితనం, 9 గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులను, మీరు చూపించే రికార్డులోని బూతు మాటలన్నీ నావే, నేను తప్పు చేశాను, అలా మాట్లాడి ఉండకూడదు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, ఇంతకంటే నేను చేసేది చెప్పేది ఏం లేదని వైకాపా నేత సీనియర్ నాయుడు పోటరాజు కృష్ణమూర్తి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట అంగీకరించారు. విచారణ తొలుత ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదంటూ సమాధానం ఇచ్చారు. వైకాపాయంలో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత పోసాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతులున్న వీడియోలన్నీ చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అంటూ ప్రశ్నించగా ప్రతిదానికి ఐ లవ్ యూ రాజా అంటూ వింతగా జవాబిచ్చారు. దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా మాట్లాడి తనవేనని, తాను నేరం చేశానని అంగీకరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని ఎందుకు తిట్టాల్సి వచ్చింది, వారి కుటుంబాలు సైతం ఎవరైనా అనుచితంగా మాట్లాడిని ప్రోత్సహించారని అడగ మౌనం దాల్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏమైతే నాకు తెలియదు, సంబంధం లేదు, ఒక్క ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వని వంశీ, చివరి రోజు కస్టడీలోనూ అదే తీరు, ముగిసిన 3 రోజుల విచారణ, మరోసారి కస్టడీ కోరే అవకాశం, నాకు తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదు, పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు వైకాపా నేత వల్లభనేని వంశీ చెప్పిన సమాధానం లేవే, కీలక ప్రశ్నలకు అసలు నోరు విప్పలేదు, కస్టడీ చివరి రోజు అని గురువారం కూడా ఆయన ఇదే వైఖరి అవలంబించారు. అయితే కాల్ డేటాను ముందుంచి ప్రశ్నించడం, మరో దారి లేక తాను తాడేపల్లి వెళ్ళినట్టు అక్కడ వైకాపా అధినేత జగన్ కలిసినట్టు మాత్రం అంగీకరించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకునేందుకు కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వంశీతో పాటు 2 సహనిందితులు పోలీసులు తమ కస్టడీలో విచారిస్తున్న సంగతి తెలిసిందే. 3వ రోజు గురువారం ఉదయం వైద్య పరీక్షల తర్వాత ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మార్చి 5న విచారణకు రండి, గోరంట మాధవ్కు నోటీసులు, అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ప్రత్యర్థులు, ప్రభుత్వ పెద్దలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయి వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోటి దురుసు కళ్ళెం వేసేందుకు పోలీసులు ముందడుగు వేశారు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయనకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకుని నోటీసులు జారీ చేశారు. మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆర్థిక వ్యవస్థకు ఆలంబన అంటూ అభివృద్ధికి సంక్షేమానికి నిధులు సూపర్ 6లో కీలకమైనవి. ఏడాది అమలు కూటమి ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ నేడే సుమారు 3.24 లక్షల కోట్ల అంచనాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను శుక్రవారం సమర్పిస్తోంది. ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో కొల్లు రవీంద్ర శాసనమండలిలో ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. సుమారుగా 3.24 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉంది. 5 ఏళ్ల వైకాపా పాలన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయించడంలో ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టే క్రమంలో ఇదే కీలక బడ్జెట్. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వబోతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలుకు సూపర్ 6లో కీలక సంక్షేమ పథకాలకి ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. 2025-28 ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడబోతున్నాయి. ఇందుకు సింహభాగం కేటాయింపులు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నందున కేంద్ర సాయంతో చేపట్టే పథకానికి నిధులు దక్కనున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్రలోని కరువు ప్రాంతాలకు, మెట్ట ప్రాంతాలకు తాగునీరు అందించే సాగునీటి ప్రాజెక్టులకు నిధుల్లో కేటాయింపులు ఉంటాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సూపర్ 6లో ప్రధాన అడుగులు అంటే ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాల అమలు కూటమి హామీ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పేరుతో చదువుకున్న పిల్లల తల్లులకు ఆర్థిక సాయం చేయనున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ సాయం అందుతుంది. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో నిధులు కేటాయిస్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే భారతీయుల్ని వదులుకోవద్దు,
గోల్డ్ కార్డులతో ప్రతిభావంతులను కాపాడుకోవచ్చు. ప్రఖ్యాత వర్సిటీలో చదివారు నియమించుకోండి. అమెరికన్ కంపెనీలకు ట్రంప్ సూచన. అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చిన ప్రతిభావంతులైన భారతీయ గ్రాడ్యుయేట్లను అమెరికన్ కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా నియమించుకోవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వార్డన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థలో చదువుకునే విదేశీయులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని సూచించారు. ప్రస్తుత వలస విధానం భారత్ లాంటి దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రతిభావంతులు అమెరికాలో నివసించడానికి పనిచేయడానికి అడ్డంకిగా మారిందని స్పష్టం చేశారు. భారత్, చైనా, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హార్వర్డ్, వార్డన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు చదువుకునే వారికి మన దేశంలో ఉద్యోగ ఆఫర్లు వస్తున్నాయి. అయితే అవి వెంటనే రద్దు అవుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు సాధించిన వారు అమెరికాలో ఉండవచ్చా లేదా అనే దానిపై అనిశ్చితి ఉంది. దీంతో అనేక మంది భారతీయ ప్రతిభావంతులు బలవంతంగా అమెరికాను వేడాల్సి వస్తుంది. వాళ్ళంతా భారత్కు వెళ్ళి కొత్త వ్యాపారం ప్రారంభించి బిలియనీర్లుగా ఎదిగి వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారని బుధవారం కేబినెట్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇబ్బందిని అధిగమించడానికి అమెరికన్ కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేసి వారి కోసం వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు వారు అమెరికాలో నుండి దేశాభివృద్ధికి తోడ్పడతారని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అపరిచితుడిని మించిపోయిన పోసాని అంటూ అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళిన పోలీసులకు బెదిరింపులు. అసలు మీరు పోలీసులేనంటూ మొదట్లో రచ్చ, దండం పెడతానని వదిలేయండి అంటూ అంతలోనే వేడుకలు, దారి పొడవున ముప్పు తిప్పలు పెట్టిన వైకాపా నేత. అపరిచితుడు సినిమాలో కథానాయకుడు విక్రమ్ రామంగా రెమోగా అపరిచితుడిగా రకరకాలుగా ప్రవర్తిస్తూ పోలీసు అధికారి ప్రకాష్ రాజ్కి పిచ్చెక్కిస్తాడు. వైకాపాయంలో అధికార మదంతో పెట్టిరేగిపోయి అత్యంత అసభ్య వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలపై మాటలు దాడి చేసిన ఆ పార్టీ నేత సీనియర్ నటుడు పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులతో ప్రవర్తించిన తీరు అపరిచితుడిని మించిపోయింది. కాసేపు బెదిరించి, కాసేపు బతిమాలి, కాసేపు హెచ్చరించి తను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు పోసాని ముప్పు తిప్పలు పెట్టారు. బుధవారం రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్లో నివాసంలో ఆయన అదుపులో తీసుకున్నప్పటి నుంచి గురువారం ఉదయం 11:30 గంటలకు ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే వరకు ఆయన అనేక డ్రామాలు ఆడారు. తొలుత పోలీసులు బెదిరించి, హెచ్చరించి, భయపెట్టి తను వదిలేసేలా చేయాలనుకున్న పోసాని అది సాధ్యం కాదని అర్థమవడంతో బతిమలాడడం మొదలుపెట్టారు. ఆయన వ్యాఖ్యలు, విచిత్ర ప్రవర్తన పోలీసులు సైతం భరించలేకపోయారు. వాస్తవంగా పోసాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఓబులవారిపల్లెకి తీసుకురావాల్సి ఉండగా దారి మళ్లించి విజయవాడ మీదుగా తీసుకొచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా పెద్దల మెప్పు కోసమే అసభ్య వ్యాఖ్యలు, ఆ పార్టీ సానుభూతి పరులతో కలిసి నేరపూరిత కుట్ర, అందులో భాగంగానే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు పోసాని కృష్ణమూర్తి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 15 రోజులకి సినీ నటి 15 రోజులకి నీటి పంపకాల ఖరారు, మరో 15 రోజులకి ఈఎన్సీల భేటీలో నిర్ణయం, నెల తర్వాత మళ్ళీ కృష్ణా బోర్డు సమావేశం, రాబోయే నెల రోజులకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని ఎలా పంచుకోవాలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం నిర్ణయించింది. తొలుత 15 రోజులకు సంబంధించి పంటలకు తాగునీటికి ఎంత నీరు తీసుకోవాలని నిర్ణయిస్తారు. మళ్ళీ 2 రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్ల సమావేశమే, తర్వాత 15 రోజుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హిందీ భాష వల్ల పలు భాషలు కనుమరుగయ్యాయి. హిందీని స్వీకరించి నేడు పలు భాషలు కనుమరుగాయని తమిళనాడు ముందే మేల్కొని ఉద్యమిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. త్రిభాషా విధానాన్ని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణాలు ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో వెల్లడించారు. తమిళ సంస్కృతిని నాశనం చేయాలని భావించి సంస్కృతం, హిందీ భాషల ద్వారా ఆర్య సంస్కృతిని రుద్దేందుకు ఎవరు ప్రయత్నించి దానికి తమిళ నేలపై చోట్లేదన్నారు. ఓ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని దాని సంస్కృతిని చేతుల్లోకి తీసుకోవడం, భాషను నాశనం చేయడం ఉత్తమ మార్గమని ఇటీవల ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు మరోలేమని తెలిపారు. హిందీని స్వీకరించిన బీహార్ ప్రజలు క్రమేణా తమ మాతృభాష మైథిలిని మర్చిపోయారని, ప్రస్తుతం చైతన్యంతో మాతృభాష రక్షణకు పూనుకున్నారని పేర్కొన్నారు. అందరూ భావిస్తున్న ఉత్తరప్రదేశ్ మాతృభాష హిందీ కాదని బ్రజ్ భాష అని తెలిపారు. హిందీ, సంస్కృతం భాషల దాడితో గత శతాబ్ద కాలంలో 25కి పైగా మాతృభాషలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. ద్రవిడ ఉద్యమం కలిగించిన అవగాహన, వరుస పోరాటాల కారణంగా తమ మాతృభాష తమిళం సురక్షితమై తమిళ సంస్కృతి ఔన్నత్యం సుస్థిరంగా నిలిచిందని వెల్లడించారు. దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ద్వారా హిందీ, సంస్కృత భాషను రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే, ఇప్పుడు తమిళం చదవద్దని తమిళ మీడియం రద్దు చేయమని ఎవడని చెప్పాడా? హిందీ కూడా చదవరా అన్నాడు. ఇంగ్లీష్ చదివిస్తారట, హిందీ చదివిస్తే మాత్రం తప్పట. అంతర్జాతీయ భాషలు ఉండాలట, జాతీయ భాష మాత్రం ఉండకూడదట. తమిళ ఒక్కటి మాత్రం తమిళ్ని ఏదో తీసేస్తున్నట్టుగా నాటకాలు ఆడతాడనమాట. ఇలాంటి నాటకాల వాళ్ళే ప్రస్తుతానికి ప్రజలకు కావాల్సి వస్తుంది. ఈవెన్ ఇట్లాంటిది హైలైట్ చేయడం ద్వారా ఇలాంటిది రెచ్చగొట్టేటటువంటి వార్తలకి మీడియా కూడా ప్రోత్సహిస్తుంది. లేకపోతే సాక్షి, కూటమి సర్కార్ వికటాట్టహాసం అంటూ 10 ఏళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చేసే భావ ప్రకటన హక్కు వర్గం వారికే నేను హోంకరింపు, పోసాని కృష్ణమూర్తి అక్రమ అరెస్ట్ ఎందుకు నిదర్శనం, ప్రశ్నించే వారికి వేధింపుల, రేపటి తేదీ వేసి ఈరోజే అరెస్టా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎత్తుకురావడం ఏంటి, 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పకుండా కక్ష సాధింప, పోసానిపై నమోదైంది దేశద్రోహం కేసా, హత్య కేసా, విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడం ఏంటి, న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ నేతలు పోసాన్తో మాట్లాడకూడదా, ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని 9 గంటల పాటు విచారిస్తారు, ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా, ఇదంతా చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పక్కా కుట్రనే స్పష్టం, మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు అర్ధరాత్రి 2 గంటలైనా కొనసాగుతున్న వాదనలు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి తెల్లారుజామున 5 గంటలకి తనకు రిమాండ్ ఇచ్చారు. లేకపోతే
దౌర్జన్యాలు, దొంగ ఓట్లు అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల అధికార కూటమి పార్టీ నేతల అక్రమాలు, పోలింగ్ బూత్లోని ఓటర్లకు డబ్బులు పంపిణీ, ఉత్తరాంధ్రలోనూ అదే తీరు గుడ్లప్పగించి చోద్యం చూసిన పోలీసులు, పల్నాడులో పీడీఎఫ్ ఏజెంట్లను తరిమేసిన వైనం, పెదవేగలో పీడీఎఫ్ ఏజెంట్పై కూటమి నేతల దాడి, పోలింగ్ కొనసాగుతుండగా బూతుల వద్ద కూటమి నేతల ప్రచారం, బాపట్ల మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో యథేచ్ఛగా రిగ్గింగ్, అడ్డుకున్న సిఐటియు నేత, పోలీసులు ఎదుటే పీడీఎఫ్ నేతలపై దాడి, బట్టిప్రోల్లోనూ పీడీఎఫ్ ఏజెంట్పై టీడీపీ నేతల దాడి, పీవీపాలెం, అడవుల దీవి, బాపట్ల, రేవర్ల ప్రాంతాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బూతుల వద్ద టీడీపీ ఎమ్మెల్యేల హల్చల్, చివరిలో గుంపులుగా వెళ్లిన దొంగ ఓట్ల బ్యాచ్, ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో 92.4%, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 60% దాటిన పోలింగ్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నేడు బడ్జెట్ అంటూ ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి కేసు, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు, కూటమి సర్కార్ రెండో బడ్జెట్ ఇది, హామీ లేకొట్టడం, మేనిఫెస్టోను మాయం చేయడంలో మాస్టర్ చంద్రబాబు, బడ్జెట్లో అరకొర కేటాయించి మమ అనిపించడం ఆయనకు మామూలే, ఈ బడ్జెట్లోనూ మరో అలాంటి గారడికి బాబు సిద్ధం, వాలంటీర్లు కొనసాగిస్తామని 10,000 ఇస్తామని హామీ ఇచ్చి అసలు వ్యవస్థనే మాయం చేసిన బాబు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తాగునీటికి తొలి ప్రాధాన్యం అంటూ కృష్ణా జిల్లాలో మిగిలిన నీరు, సాగులో ఉన్న పంటలకు ఉమ్మడి ప్రాజెక్టులో నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష, 15 రోజులకోసారి ఈఎన్సీలు, నెలకోసారి ఉన్నతాధికారులు భేటీ, కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ దిశానిర్దేశం, సాగర్ కుడికాలం నుంచి 8,000 క్యూసెక్కులు వాడకానికి ఈఎన్సీల నిర్ణయం, ఎడమకాలం నుంచి 7,000 క్యూసెక్కులు వాడుకోవాలని నిర్ణయం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిద్ధవటం అప్పట్లో ప్రఖ్యాత శైవ క్షేత్రం, పురావస్తు శాఖ పరిశీలన వెలుగులోకి ఆశ్చర్యకరమైన విషయాలు, లంకమల అభయారణ్యంలో ఉత్తర భారత లిపిలో తొలి శాసన ఫలకాలు, బండరాయిపై 4 నుంచి 16 శతాబ్దాల మధ్య సందర్శించిన యాత్రికుల పేర్లు, ఉత్తరాది సిద్ధమాతృక లిపిలో కళాత్మకంగా లిఖించిన వైనం, లేఖనంలో కుషానుల కాలం నాటి కళాత్మకత, తొలి విడతలో 12 శాసనాల కాపీలు తీసిన పురావస్తు బృందం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తాగునీటికే తొలి ప్రాధాన్యం వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. తెలంగాణ విద్యా సంస్థల్లో ఇక ఏపీ విద్యార్థులకు నో ఛాన్స్, 10 ఏళ్లుగా అమలవుతున్న 15% అన్రిజర్వ్డ్ కోటాకు సవరణ, తెలంగాణ విద్యా సంస్థలో కన్వీనర్ కోటా సీట్లని విద్యా సంస్థ నుంచి తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. గత 10 ఏళ్లుగా అమలవుతున్న 15% అన్రిజర్వ్డ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో 10 ఏళ్ల పాటు 15% నాన్ లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ 15% కోటాలో ఏపీతో పాటు తెలంగాణ స్థానికులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 2024తో 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ 15% కోటా గడువు పోయింది. ఈ లెక్కన గత విద్యా సంవత్సరంలో 15% కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అప్పటికే ఇది ప్రవేశ పరీక్షల ప్రకటన విడుదలవడంతో నాన్ లోకల్ కోటాను అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తాజాగా నాన్ లోకల్ కోటాను సవరణ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన 1974 తీసుకొచ్చిన నిబంధనలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. దాని ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని తెలంగాణ లోకల్ జోన్గా పేర్కొంటారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే స్థానికత కిందకు వస్తాయి. 85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు ఇతర రాష్ట్రాలు తెలంగాణ విద్యార్థులకు కలిపి దక్కుతాయి. ఇప్పుడు ఈ 15% సీట్లకు కూడా తెలంగాణ స్థానికత వర్తించేలా కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించినంత వరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లభించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే తాజాగా జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని, దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా సాంకేతిక, ఫార్మా కోర్సులు ఏపీ విద్యార్థులు పోటీ పడుతున్నారు. నాన్ లోకల్ కోటా కింద ఈ విద్యార్థులు ఏటా దాదాపు 60,000కు పైగా కన్వీనర్ సీట్లు పొందుతున్నారు. వాళ్ళంతా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలా సీట్లు పొందే అవకాశం ఉండదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వైఎస్ జగన్ పరువు నష్టం దావా కేసు విచారణ జూలై 16కు వాయిదా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచురించిన తప్పుడు దురుద్దేశపూర్వక కథనాలపై మాజీ సీఎం వైఎస్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణ జూలై 16కు వాయిదేసింది. ఈ కేసు గురువారం విచారణకు రాగా ఉషోదయ పబ్లికేషన్స్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కేసును విచారించే పరిధి ఢిల్లీ హైకోర్టుకు లేదని కేసును రిటర్న్ చేయాలని కోరారు. అందులో జగన్కు నోటీసులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ సమయంలో జగన్ తరపు న్యాయవాది దయాన్ కృష్ణన్ తన వాదనలు వినిపిస్తూ ఈనాడు దాఖలు చేసిన పిటిషన్ కౌంటర్ దాఖలు చేస్తానని చెప్పేందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు సుబ్రహ్మణ్యం ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించి తన పరువు ప్రతిష్ట భంగం కలిగించినందుకు 100 కోట్లు చెల్లించేలా ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ గత ఏడాది ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన విషయం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బూతులు నీతులు అంటూ సీఎంగా ఉండగా రాజ్యాంగానికి తుట్లు, అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగ్గోలు, జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల పర్వం, కోడెల బలవన్మానానికి కారణం ఎవరు, సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసులు, అర్ధరాత్రులు గోడలు గేట్లు దూకి అరెస్టులు, వృద్ధులు రోగులను బలవంతంగా లాకేళ్లమే. ఇప్పుడు పోసాన్ అరెస్టుపై వాపోతున్న వైసీపీ, కీలక కేసుల్లో ఇప్పటికీ చర్యలు లేవు, ముందస్తు బెయిళ్లతో బయట నిందితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే 3.24 లక్షల కోట్లతో నేడే రాష్ట్ర బడ్జెట్. అట్లాగే పోటెత్తిన టీచర్లు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు 92.4% ఓటింగ్. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 69.57%, 69.5% పోలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేంద్రం పన్నుల్లో
రాష్ట్రాలకు మరింత కోత, ప్రస్తుతం ఉన్న 41% వాటా 40% తగ్గించే యోచన, వచ్చే ఆర్థిక సంవత్సరం అమలు. అక్టోబర్లో ఆర్థిక సంఘం ప్రతిపాదన 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణం, ఆచరణలోకి వస్తే కేంద్రానికి కేటా 35,000 కోట్ల మిగిలినట్టు. కేంద్ర బీజేపీయేతర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ మరో కోతకు సిద్ధమైందా? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా 41% నుంచి 40% తగ్గించి 1% మేర కోత విధించనుందా? ఆర్థిక సంఘం ఆ మేరకు సిఫార్సు చేస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకునింది. ప్రశ్నలకు అవునని చెప్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. 3 వేర్వేరు విశ్వసనీయ వర్గాల ఉటకిస్తూ కేంద్రం తీసుకుపోయే చర్యల గురించి వివరించింది. తాజా బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీడీపీలో 4.8% ఉంది. రాష్ట్రాల ద్రవ్యలోటు కేంద్ర జీడీపీలో 3.2% ఉంది. ఈ లోటును తగ్గించేందుకు పన్ను వాటాలో తగ్గింపు జరగబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 100 రోజులు 1,596 మిలియన్ యూనిట్లు రికార్డు స్థాయిలో కృష్ణపట్నం 3 యూనిట్ ఉత్పత్తి, అద్భుతం సృష్టించిన సీలేరు జల కేంద్రం ఒక్కరోజే 4.949 మిలియన్ యూనిట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కిడ్నాప్కారులు ఎక్కడివి అంటూ అరెస్ట్ తర్వాత మీ ఫోన్లు ఎక్కడ, వంశీపై పోలీసులు ప్రశ్నల వర్షం, ముగిసిన మాజీ ఎమ్మెల్యే విచారణ 3 రోజుల్లో 71 ప్రశ్నలు, కొన్నింటికే జవాబిచ్చిన వంశీ, అవి తప్పులేనంటున్న పోలీసులు, తిరిగి కస్టడీకి కోరాలని నిర్ణయం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారు ముదునూరి సత్యవర్ధన్ బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ పాటపాటే పాడారు, తనకేమీ తెలియదని గుర్తులేదని సమాధానాలు ఇచ్చారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించిన అవే జవాబులు ఇచ్చారు. వంశీతో పాటు మరో 2 నిందితులు వెలినేని శివరామకృష్ణప్రసాద్, నిమ్మ లక్ష్మీపతి 3 రోజుల కస్టడీ, గురువారంతో ముగిసిన చివరి రోజు విచారణలో భాగంగా విచారణాధికారి దామోదర్ 16 ప్రశ్నలు వంశీకి సంధించారు. సత్యవర్ధన్ విజయవాడ కోర్టుకు తీసుకురావడం, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళడం, హైదరాబాద్ నుంచి వైజాగ్కి తీసుకెళ్ళడానికి ఉపయోగించిన కార్లు ఎవరు అని పోలీసులు ప్రశ్నించారు. ఆ కార్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ బదులిచ్చారని తెలిసింది. అరెస్ట్ కావడానికి ముందు దాకా చేతుల్లో ఉన్న ఫోన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని అడగగా ఆయన అవి ఎక్కడున్నాయో తెలియదని ఇప్పటిదాకా చెప్తూ వచ్చారు. అయితే ఈసారి దానికి భిన్నంగా నా ఫోన్లు పోలీసుల దగ్గర ఉన్న, అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్లో ఒకరికి తన ఫోన్ ఇచ్చానని ఆయన చెప్పినట్టు తెలిసింది. కాగా 3 రోజుల విచారణలో పోలీసులు మొత్తం 71 ప్రశ్నలు వేశారు. వాటిలో చాలా తక్కువ ప్రశ్నలకు మాత్రం ఆయన జవాబులు ఇచ్చారు. అయితే ఈ జవాబులు తప్పులేనని విచారణాధికారులు భావిస్తున్నారు. విచారణలో మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతి మాత్రం సత్యవర్ధన్ ఎపిసోడ్ కర్త కర్మక్రియ వంశీని పోలీసులకి చెప్పినట్టు తెలిసింది. మీరు చెప్తేనే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసామని లక్ష్మీపతి అంగీకరించారు. వంశీకి చెప్పగా లక్ష్మీపతి ఎవరో తనకు తెలియదన్నారు, తాను ఎవరికి ఎలాంటి ప్రణాళిక ఇవ్వలేదన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుగా వివిధ సీసీ కెమెరాల ఫుటేజ్ను చూపించి ప్రశ్నించిన వాటితో తనకు సంబంధం లేదని వంశీ జవాబులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది కిడ్నాప్ అని చెప్పి ఇంకా నమ్మించేటటువంటి ప్రయత్నమే చేసుకొస్తున్నారు. అది విజువల్స్ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపోతే అది మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది సినిమాలని చూసి నేర్చుకుంటున్నాం. సినిమాల తరహాలోనే దాంట్లో ఏ కోణంలో చెప్తే హీరో కనుక తీవ్రవాది అయితే తీవ్రవాదం గొప్పదే, హీరో నక్సలైట్ అయితే నక్సలిజం గొప్పదే, అదే సందర్భంలో హీరో మంచోడైతే కనుక మరొక కోణంలో నడుస్తుంటుంది. అట్లాగే ఇప్పుడు వార్తలు కూడా మనం ఎలా ఆలోచించాలో డిసైడ్ చేసే స్థాయిలోనే నడుస్తున్నాయి. దీనికి మార్పు అయితే అసాధ్యంగానే కనిపిస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళు ఎలా చెప్తే అట్లా ఆలోచించడం ప్రారంభిస్తే మనం బాగుపడతాం, లేదా బతికుంటాం, లేదంటే కనుక మైండ్ పిచ్చెక్కిపోతుంది. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.